హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. ఈరోజు న్యూస్ పేపర్లో ప్రధానంగా ఒక న్యూస్ చాలా ట్రెండింగ్లో అవుతుంది. న్యూస్ పేపర్స్ అన్నిట్లో వచ్చింది, యూట్యూబ్ ఛానల్లో అన్ని న్యూస్లలో వస్తుంది. కానీ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడు కదా, ఆ అక్యూజ్డ్ పర్సన్ నేమ్ ప్రింట్ చేయడానికి కూడా సాహసించట్లేదు ఎవరు. మరి ఎందుకంత పార్షాలిటీ అర్థం కాదు. వివరాల్లోకి వెళ్తే, ఒక జర్మనీ అమ్మాయి పాపం భారతదేశంలో ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే, మన భారతదేశం అంటే మన హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే జర్మనీకి సంబంధించిన ఇద్దరు మన హైదరాబాద్కి వచ్చారు. భారతదేశం సందర్శించి హైదరాబాద్ కూడా వచ్చారనమాట. ఇక్కడ స్టేకి తీసుకున్నారు అనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఫ్రెండ్ ఊరికి వెళ్తుండడం వల్ల వీళ్ళు కూడా వెకెట్ చేశారనమాట. సో వాళ్ళు ఇంకా నిన్న ఎక్కడ కొంచెం ప్లేసెస్ తిరుగుతామని చెప్పేసి వెళ్ళారు. ఓల్డ్ సిటీకి సంబంధించిన ఒకరిని క్యాబ్ బుక్ చేసుకుంటే వాడు వచ్చాడు అనమాట. వాడు ఏం చేశాడు, వాడు క్యాబ్లో రైడ్ తీసుకెళ్ళాడు, అన్ని లొకేషన్స్ చూపించాడు. అలాగే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు అనమాట. అత్యాచారం చేసిన తర్వాత ఏమైంది, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. నేను ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లు చూశాను నేను. మరి న్యూస్ పేపర్లు చూసినప్పుడు వాడి పేరు రావాలి కదా, పేరు రావట్లేదు. మళ్ళీ న్యూస్ ఛానల్స్లో చూస్తే వాడి పేరు రావాలి కదా, పేరు రావట్లేదు. ఏంటబ్బా వీడి పేరు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి నేను ఏం చేశాను, నా మీడియా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే నేను ఫోన్ చేస్తే అక్కడ తెలిసింది వాడి పేరు అస్లాం అని చెప్పి తెలిసింది అనమాట. అదే హిందూ వ్యక్తి రేప్ చేస్తే మాత్రం వాడి కులము, గోత్రము, వాడి డాడీ పేరు, మదర్ పేరు, అందరి పేర్లు వస్తాయి. అదే ముస్లిం వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడితే మాత్రం వాడి పేరు వేయడానికి ఎందుకంత సంసాయిస్తున్నారు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇప్పుడు రాజ్యాంగంలో అందరికీ ఒక్కటే రాసి ఉంటుంది కదా, వాడికి సపరేట్ వాడి కమ్యూనిటీ వేరే అయితే కనుక వాడికి సపరేట్ రూల్స్ అనేది ఏముండవు కదా. ఇలా న్యూస్ పేపర్స్ ఏంటంటే ఒక వర్గానికి అమ్ముడు పోయినాయి అనమాట, ఒక మతానికి అమ్ముడు పోతున్నాయి అనమాట. చూడండి ఈ ముస్లిం కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఉందంటే వాళ్ళ పేర్లను కూడా, అంటే ఒకవేళ వాడు ఏదైనా అఘాయిత్యం చేస్తే కనుక వాళ్ళ పేర్లను కూడా పేపర్లలో ప్రస్తావించకుండా ఉండడానికి వాళ్ళు ముందే వాళ్ళందరినీ ఇట్లా మా పేర్లు రాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు కొనిస్తారనమాట. చూసారా, ఇది జరుగుతుంది అనమాట. అదే మన హిందువులను రాయనిస్తారా, అదనమాట. జై శ్రీరామ్.